నేను ఒక సోదరుని మిట్టపాలెం. నన్ను అందరూ కూడా బీసీ ఎస్టీ ఎస్సీ లీడర్, లేబర్ లీడర్ అంటారు నన్ను పంచాయతీలు అందరూ. నాకు సోదరి స్పెట్స్ ఇన్సిడెంట్లు 100 ఉంటాయి. నాకు జరిగిన సిచ్యువేషన్లో 11 సిచ్యువేషన్లు జరిగినాయి. వాటిలో ఒకటి మచ్చుతునక్క చెప్తా. మా ఎస్సీ మాదిగా వీరయ్య కొండపాటి చనిపోయాడు. కాళ్ళు ఇరిగి ఏఎంజీ ముందు కాళ్ళు ఇరిగి పడిపోయి ఉంటే ఫోన్ చేశాం. మాకు సంబంధించిన వాళ్ళ నాయకులకు వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? మేము కలెక్టర్ ఆఫీస్లో ఉన్నామన్నారు. ఓకే, గుంటూరు తీసుకెళ్ళాం. మంచి వైద్యం కావాలని అన్నారు. ఫోన్ చేశాం. ఆరోగ్య శాఖ మంత్రి గారు వాళ్ళ బావమద్దులు వాళ్ళ మొత్తం అందుబాటులో లేరు. ఒకరు కలెక్టర్ ఆఫీసు, ఒకరు అందుబాటులో లేరు. మనిషి చనిపోయాడు. వచ్చిన చూడటానికి మనిషి లేడు. 2 వీలర్ లైసెన్స్ ఉంటే 4 వీలర్ లైసెన్స్కే ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పి సచివాలయం చెప్పింది. దాని ధర్మంలో 200 మంది వచ్చి రిప్రజెంటేషన్ మేడం గారికి ఇచ్చాము. ఏమందంటే నేను తప్పకుండా చేసి పెడతాను, సీఎం దగ్గర తీసుకెళ్తాను అన్నారు. సీఎం గారిని కలవడం కోసం 2-3 సార్లు ఏందమ్మా ఏం జరిగిందని అడిగాము. మమ్మల్ని సచివాలయానికి పొమ్మన్నారు. సచివాలయానికి వెళ్ళాము. 5-6 వేలు 10 వేలు ఖర్చు పెట్టుకున్నాము. సచివాలయంలో అప్లికేషన్ రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఏమన్నారు అప్పుడు? మేడం గారిని ఒకసారి కలవండి, అక్కడ ఉన్న పిఏ మీకు న్యాయం జరిగింది అన్నాడు. 6 నెలలు కలిసాము. 6 నెలల్లో సీఎం గారిని కలిపి అతనికి అమౌంట్ ఇప్పిస్తానికి, సచివాలయాన్ని అమౌంట్ ఇప్పిస్తానికి 2 వీలర్ లైసెన్స్ మీద ఆయన చనిపోయాడు. 4 వీలర్ లైసెన్స్ ఆయనకు ఉంది. ఇదమ్మా పరిస్థితిని రిప్రజెంటేషన్ ఇచ్చాము. దాని గురించి ఏమీ పట్టించుకోకుండా నేను చేసి పెడతాను, నాది నమ్మకం అన్నారు. అలాంటిది ఏమీ చేయలేదు. అతను ఎస్సీ. మా పంచాయతీలో నేను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నాడు. మొత్తం కూడా బీసీ ఎస్టీ ఎస్సీలో నేను 6 లక్షలు ఖర్చు పెడితే ఆపోజిట్ వాళ్ళు 30 లక్షలు ఖర్చు పెట్టారు. అయినా కూడా నాకే ఓట్లు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదరణ, ఆయన యొక్క పథకాల వల్ల నన్ను గెలిపించారు. మేడం గారు మినిస్టర్ అయిన తర్వాత ఇది మేము 5వసారి కలిసాము. అమ్మాయిని కుటుంబం బజారును పడింది, ఆమెని మనం ఆదుకోవాలి. వాళ్ళ విషయం ఎంతవరకు వచ్చిందమ్మా? గతం విషయాలు మేమంతా అద్దెకొత్త ఉన్నాళ్ళమేను ఏదో నెట్టుకుంటా వస్తున్నాము, దాని గురించి ఇబ్బంది లేదు. 2 వీలర్ 4 వీలర్ లైసెన్స్ పెండింగ్ లో ఉండి సచివాలయంలో 4 లక్షలు ఆగినాయి. పెళ్లి కావాల్సిన పిల్ల ఉంది. కొండపాటి వీరయ్య చూడటానికి రమ్మని చెప్పని అడిగితే చనిపోయిన రోజు మేము కలెక్టర్ ఆఫీస్లో ఉన్నామన్నారు. ఆరోగ్యానికి కాళ్ళు ఇరిగిపోయినాయి అమ్మ, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ ఎమర్జెన్సీలో ఉన్నామని అంటే మేము కలెక్టర్ ఆఫీస్లో ఉన్నామన్నారు. మేడం గారు అందుబాటులో లేరు. సీఎం గారి నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ తెప్పించండి, వాళ్ళ కుటుంబాన్ని ఆడుకున్నా, పెళ్లి కావాల్సిన పిల్ల ఉంది, ఒకడికి ఉద్యోగం లేదు, వాళ్ళ భార్య పిల్లగాడితో ఉన్నాడు, ఇబ్బంది పడుతున్నాడని చెప్పాము. చెప్పినా కూడా నేను చూసుకుంటామని అన్నారు. 6 నెలల తర్వాత మళ్ళా కలిసాము. సీఎం ఆఫీస్కి వెళ్ళాము. మీ మినిస్టర్ గారు మమ్మల్ని ఇంతవరకు కలవలేదయ్యా, మీ అప్లికేషన్ పక్కన వేసామన్నారు. ఎందుకని పక్కన వేసారని మేము అడిగాము. సీఎం గారి దృష్టికి పోవాలంటే సీఎంఓ పంపించాలి, పంపించమని మాకు చెప్పలేదు. ఆ అప్లికేషన్ పెట్టడం కోసం మేము 4 వేలు ఖర్చు పెట్టుకొని సచివాలయానికి వెళ్ళాము. వెళ్ళినా కూడా మాకు ఉపయోగం లేదు. ఎందుకని మేడం గారు వాళ్ళ పరిస్థితిని అడిగాము. కావూరులో అంతలోకే మీటింగ్ వచ్చింది. ఏ మీటింగ్ అని చెప్పానంటే మీరు సీఎం గారి ప్రోగ్రాం కావూరులో కుదిరింది. ఆ కావూరులో వాళ్ళు పాపం పిల్లగాడు ఉద్యోగం లేదు, కోడలు అన్యాయం అయిపోయింది, తల్లి ఏడుస్తున్న భర్త చనిపోయాడని, కూతురు పెళ్లిడికి వచ్చిందని చెప్పని ఎంతో ప్రాధేయపడి మేము అడిగాము. అడిగితే అన్న ఒక్కరికే ఛాన్స్ ఇచ్చారు మాట్లాడటానికి, మీకు ఛాన్స్ లేదన్నా అంది. అమ్మ నువ్వు చేయక సీఎం గారిని కలపక పీసీ ఎస్టీ ఎస్సీలు అంటే ప్రేమగా
ఆదరించే సీఎం, ప్రాణం ఒక ఎత్తుగా చూసిన సీఎంని ఏం అనుకోడమ్మా, వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని వస్తాను, వాళ్ళ బిడ్డను తీసుకొని వస్తాను, వాళ్ళ బాబుని తీసుకొని వస్తానని చెప్పని ఎంతగానో బతిలాడాను. ఒక్కరికే ఛాన్స్ ఉందని అంటారు. అతను మంచి లీడరు, కాళ్ళు ఇరిగి పడిపోయి ఏఎంజీ దగ్గర రాలేదు, హాస్పిటల్లో ఉండగా రాలేదు, పారేసేటప్పుడు రాలేదు. ఇలాంటి పొజిషన్లో ఏదో రకంగా మనం మంచి సిచ్యువేషన్లో మనం కలెక్టర్ దగ్గర ఉన్నామని, ఒక హైదరాబాద్లో ఉన్నామని ఈ మాట చెప్పుకుంటే దాటేస్తే రేపొద్దున పేదవాడు సీఎంకే ఓట్లేస్తాడు. మనందరం ఆదరణ ఆయన పథకాల వల్ల వస్తాయి, మనమే చేయకపోయినా పర్లేదు, ఆదాయం మనకి కావాలి, ప్రేమల ఆప్యాయతలు అవసరం లేదు, మనం ఆందోళన పడాల్సిన పని లేదు, మనకి వస్తున్నాయి అని చెప్పనే పరిస్థితిలో నడుచుకున్నారు. ఆ రోజు గవర్నమెంట్లో ఉన్న మినిస్టర్ గారు కానీ వాళ్ళకి సంబంధించిన బంధువులు కానీ దాని ధర్మిల ఈ గవర్నమెంట్లో ఏమీ మనకి లబ్ధి పొందటం లేదు. న్యాయం చెప్పినా కూడా మనకి న్యాయం జరగటం లేదు. ఎందుకు ఇట్లా జరుగుతుందని చెప్పని వాళ్ళే పార్టీ మారలా, ఇంకా గట్టిగా నిలబడ్డారు జగన్మోహన్ రెడ్డి ప్రేమతోటి. మధ్యలో ఉన్న ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళ బంధువులు కానీ చేసిన యొక్క కార్యక్రమానికి చేసిన యొక్క విఘాతం, అగాధం, ఆపద నుంచి ఒడ్డునెక్కించకుండా వాళ్ళు చేసిన పరిస్థితుల నుంచి కుటుంబం దెబ్బతినిపోయింది. ఇదొక విషయం అయితే, మున్సిపాలిటీలో ఒక అతన్ని జాయిన్ చేసుకోండి అమ్మా, అతని కుటుంబం బాగాలేదు, పిల్లలు రోడ్డున పడ్డారు, ఇద్దరు పిల్లలకు ఆపరేషన్ చేసి పక్కగా లెట్రిను అమ్మా యూరిన్ పక్కగా తీస్తున్నారు అని చెప్పని ప్రాధేయపడ్డా నేను. అన్నా చేస్తామని అన్నారు. అతను 8 నెలలు తిరిగి తలహాకాని ఉన్నాడు. అప్పట్లో మున్సిపల్ చైర్మన్ ఎవరా, రఫానీ ఉన్నాడు. రఫానీని 20 సార్లు కలిసాం. అతనికి ఏదో చూపిస్తామన్నారు, చూపించరా. అతను సూసైడ్ చేస్తున్నాడమ్మా, సూసైడ్ చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు సూసైడ్ చేస్తున్నాడు. ఇది రెండో ఇన్సిడెంట్. నేను ఒక్కోటి మీద గెలిచిన ప్రెసిడెంట్ని మీ పథకాల వల్ల ఒట్టిపాడి పంచాయతీలో ఇంతగా గెలిచి ఏదో సాధిద్దాం అనుకున్నా, కానీ మాకు సహకరించిన వాళ్ళు ఏం చేశారు తల్లి, నా సహకరించాలి చేసే తండ్రి, బంగారు తండ్రి, నువ్వు అన్ని పథకాలు ఇచ్చావు, మంచివాడివి, నువ్వు ఆలోచించుకో. వీళ్ళ బుద్ధులు మారవు, పాతాళ్ళే తిరుగుతా ఉన్నారు, కొత్త వాళ్ళని ఎవరిని దగ్గర కానీ ఇట్లా వీళ్ళ మనసులు మారవు. ఈ పరిస్థితిని గుర్తుపెట్టుకుంటే ఈ నియోజకవర్గం బాగుపడుద్ది, ఈ నియోజకవర్గం రియలైజ్ అయింది. జనం మొత్తం కూడా జగన్ జగన్ అని చెప్పని అంటున్నారు. నువ్వు దాన్ని క్యాచ్ చేసుకో. నేను ఒక్కడితో గడిచే ప్రెసిడెంట్గా, జొత్తిపాడు సర్పంచ్గా, కమ్మవాళ్ళ సంఘానికి ఉన్న ఆధిపత్యంలో నేను ఒక్కడిని మీకు అందరినీ కలిపి ఓట్లు వేయించినాడుగా. మీకు రజనీకి సీట్ ఇచ్చేటప్పుడు నేనే వచ్చా, రజనీకి మినిస్టర్ ఇచ్చేటప్పుడు నేనే ప్రోత్సాహం చేశా. వాళ్ళ యొక్క అరాచకాలకి అంతం లేదు. ఒక్కటి గుర్తుంచుకోండి జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళకి ఏదైనా కానీ డబ్బు కావాలి, దర్పం కావాలి, అధికారం కావాలి. నేను పేషెంట్ని కారులో పేషెంట్ని కూర్చొని నర్సాపేట వెళ్తున్నామమ్మా, బిడ్డకు ఫోన్ చేయండి అమ్మా బతుకుతాడు అని చెప్పని ముసలి దంపతులను తీసుకొని వస్తే ఒక్కరాళ్ళకెచ్చలేదండి. లోపలికి వెళ్తామంటే సలహాగానే ఆపుతాడు, లోపలికి వెళ్తామంటే గన్మ్యాన్ ఆపుతాడు. చివరికి నెట్టుకొని పోతే మాకు ఎంఆర్ఓ మాట్లాడుతుంది, ఇంకో నాయకుడు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఎంఆర్ఓ మాట్లాడేది? ఏ భూములు కావాలా, కరప్షన్ కావాలా, ఎక్స్ట్రా భూములు కావాలా? మురుగుపూడి కానీ పసుమర్తి కానీ ఈ భూములన్నింటిలో కూడా స్కామ్. ఈ స్కామ్ సంబంధించిన మనుషులు మాట్లాడుతూ ఉంటే నిజమైన కార్యకర్తని మాట్లాడేవారు.
నిజమైన ప్రెసిడెంట్ గా గెలిచి వచ్చినాడిని మాట్లాడినవారు. నేను ప్రెసిడెంట్ గా గెలిస్తే నిన్న ఒక్క రూపాయి